మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఎంతమందైతే ఉన్నారో సుమారు 240 మంది పైచిలుకు ఫ్లైట్‌లో, అలాగే హాస్టల్‌లో ఒక 30 మందో, 25 మందో చనిపోయారు. దానికి సంబంధించి తప్పకుండా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నేనిక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే కోతి కొబ్బరికాయ అన్నట్టుగా ఈ జనం అసలా దాని యొక్క యాక్సిడెంట్ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఇస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళినోళ్ళేనా మనుషులు అని నేను ఇక్కడ అడుగుతున్నాను. ఎందుకంటే ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అవుతుంది, రోడ్డు మీద కార్ యాక్సిడెంట్ అవుతుంది, అలాగే గోదాట్లో పడి చనిపోతుంటారు. అలాగే రకరకాలుగా ఏదో చిన్న చితకగా చనిపోయేవారు ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఎటువంటి ప్రస్తావన ఈ విధంగా లేదు. కానీ వీళ్ళు మాత్రం ఫ్లైట్ ప్రయాణం చేసిన వాళ్ళ యొక్క పరిస్థితుల్ని కథలుగా చెప్పుకుంటూ అయ్యో 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 అంటున్నారు. తప్పకుండా అయ్యో అనండి, కానీ అది ఎవరు చనిపోయినా అనండి, అంతే తప్ప ఇక్కడ ఫ్లైట్లో చనిపోవడం అనే విషయాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్గా లేదు. దయచేసి అందరూ మనుషులే, అందరివి ప్రాణాలే కనుక ఇలాంటి రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రియాక్షన్స్ అసలు మీరు పెట్టద్దు. చాలా దారుణంగా అసలు వాళ్ళు ఎంత దారుణంగా చెప్తున్నారంటే అయ్యో అలాగంట, అయ్యో ఇలాగంట, ఈ ఫ్లైట్లో బయలుదేరాడంట, లండన్ వెళ్ళాడంట, లండన్ నుంచి వచ్చాడంట, పండక్కి వచ్చాడంట, మొత్తం సెటిల్ అయిపోవడానికి వెళ్ళిపోతున్నాడంట. ఇవన్నీ అందరికీ ఉండేయే కదా, ఎవరికి లేవు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో వెళ్తుంటాడు, ఏ పెళ్ళికో వెళ్తుంటాడు, శుభకార్యానికి చచ్చిపోతాడు. లేదంటే ఏ భార్య ఎవరన్నా చనిపోతే చూడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, చచ్చిపోతాడు. అలాగే ఇది కూడా అంతే తప్ప ఇక్కడ విషయం ఏంటంటే ఫ్లైట్ అన్న దాన్ని పట్టుకొని వేలం మీదలాగా ప్రజల యొక్క స్పందన ఏ విధంగా అయితే ఉందో అది తప్పకుండా తగ్గించుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఉంటానండి. బాయ్. జై హింద్.